ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కూర్చో. ఎలా ఉన్నావు బంటి? నేను బాగున్నానమ్మా, కానీ నువ్వు ఉంటే ఇంకా బాగుంటాను. నువ్వెలా ఉన్నావు అమ్మా? నేను కూడా అంతే బంటి, బాగున్నాను. మీతో ఉంటే ఇంకా బాగుంటాను. అయితే మనమంతా కలిసి ఉండవచ్చు కదమ్మా. కనీసం స్కూల్కి వచ్చే దానివి ఇప్పుడు స్కూల్ కూడా రావట్లేదు. నువ్వు మా అమ్మ అని తెలిసినప్పటి నుంచి నీతో ఆడుకోవాలని, నీ చేతి గోరు ముద్దలు తినాలని, నీతో కథలు చెప్పించుకోవాలని, నీ వల్ల పడుకోవాలని చాలా కలలు కంటున్నానమ్మా. కానీ అవేవి జరగట్లేదు. నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను. సారీ బంటి, అవన్నీ తొందరలోనే జరుగుతాయి. నేనెక్కడున్నా ప్రతి క్షణం నీ గురించి, మీ నాన్న గురించే ఆలోచిస్తున్నాను. మనం అందరం కలిసి ఉండడానికి ఇంకొంచెం టైం పట్టేలా ఉంది. అప్పటి వరకు మనం ఇలా దొంగచాటుగానే కలుసుకోవాలా అమ్మా? తప్పదు బంటి. అమ్మా, అవును, మనం కలిసి ఉండాలంటే తాతయ్య అంగీకారం కావాలంట కదా. మనం కలిసి ఉండాలి అనుకుంటే ఎవరి అంగీకారం అవసరం లేదు బంటి. కాకపోతే నీకు తాతయ్య ఉండాలి, మీ అమ్మ తరపున ఒక కుటుంబం ఉండాలి అంటే మాత్రం మీ తాతయ్య అంగీకారం కావాలి. తదాస్తు. గంట కూడా మోగిందమ్మా. ఖచ్చితంగా తాతయ్య అంగీకారం కూడా లభిస్తుంది. అమ్మాయి గారు, రాఘవని తొందరలోనే తీసుకొస్తాను. ఈలోపు మందారం కోలుకుంటే మందారాన్ని ఎవరు చంపాలనుకున్నారో తెలుస్తుంది. మందారం గురించి నాకు వదిలే రాజు, నేను చూసుకుంటాను. కానీ రాజు, నువ్వు ఇలా ఏం బాలేవు రాజు. ఏదో లవ్ ఫెయిల్యూర్ లాగా గెడ్డం పెంచుకుని, జుట్టు చిందరవందరగా పెట్టుకుని ఏదోలా ఉన్నావు రాజు. ఇంతకాలం నువ్వు లేవు కదమ్మా, అందుకే ఇలా అయిపోయా అనుకుంటాను. పంటి రాజు, నా రాజు ఎప్పుడూ ఆ రాజులా ఉండాలి. రేపే ఈ గెటప్ చేయించే రాజు. అలాగే అమ్మాయి గారు. అమ్మా, నేనెలా ఉన్నాను? నీకు నేను లేకపోయినా నేను లేని లోటు తెలియకుండా పెంచాడు మీ నాన్న. అందుకే నువ్వు హీరోలా ఉన్నావు బంటి. అయితే మా నాన్నని కూడా నా హీరోలా రెడీ చేస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.